హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. చనిపోయిన వారి పేరు మీద ఇచ్చిన వస్తువులు మనం వాడచ్చా లేదా మీరు వాడుతున్నారా, దానికోసమే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విషయం మీద చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం వాళ్ళ పేరు మీద ఇచ్చిన వస్తువులు మనం వాడచ్చా లేదా ఏదైనా సరే దైవ కార్యం కోసం మనం ఉపయోగించుకోవచ్చా, ఉపయోగిస్తే ఏమవుతుంది, మనకి ఏమైనా కీడు తగులుతుందా లేదా మన వారికి ఏమైనా జరుగుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే అనుమానాలు మనలో చాలామందికి వస్తాయండి. ఎందుకంటే నాకు కూడా ఇవే అనుమానాలు ఉండేవన్నమాట. ఈ విషయం కోసం మనం మాట్లాడుకుందామండి. అయితే చనిపోయిన వారి పేరు మీద ఇచ్చే వస్తువులు అంటే, మనం కర్మ రోజు వెళతాం కదా, ఆ రోజు ఏదో ఒక పాత్ర మనకి ఇస్తారు, అది కాదండి. దానికోసం కాదు నేను చెప్పేది. చనిపోయిన వారి జ్ఞాపకార్థం మనకి చెప్పేది ఏంటంటే, చనిపోయిన వారి పేరు మీద వారి కర్మ రోజు ఒక 11 మందికి కానీ 12 మందికి కానీ మన స్తోమత ప్రకారం, అంటే వారి స్తోమత ప్రకారం భోజనాలు అనేవి పెడతారండి. ఆ పెట్టేటప్పుడు వాళ్ళకి నచ్చిన వస్తువులు, అంటే చనిపోయిన వ్యక్తికి నచ్చిన వస్తువులు, తరువాత కొన్ని పళ్ళు, కొన్ని స్వీట్స్ ఇలాంటివి ఇస్తారన్నమాట. అందులో ఏముంటాయంటే, ఒక నువ్వులుండ, ఒక అరిసి, తర్వాత ఒక విభూది అంటే ధరించడానికి ఒక జంజం, ఇలాంటి వస్తువులన్నీ అందులో ఉంటాయండి. ప్రస్తుతానికైతే అది మనకి దొరకలేదు. నేను ఈసారి అయితే అది ఆ వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. అందులో ఏంటంటే, అలా ఇచ్చిన ఒక మూటలో ఏంటంటే మనకి ఒక పాత్ర ఉంటుంది. అది గ్లాస్ కావచ్చు, గిన్నె కావచ్చు, చెంబు కావచ్చు, ఇత్తడి లేదా రాగి పాత్ర అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. అయితే అలాంటి వస్తువులు చాలామంది ఇళ్లలో నేను చూశాను, అన్నీ పక్కన పడేసి ఉంటాయి. అవి వాడచ్చో లేదో తెలియదు. వాడడం అంటే దేనికోసం అంటే, ఒక భగవంతుడి కోసం ఒక నీళ్లు పెట్టడం, లేదంటే మనం ఆచమనం చేసుకోవడానికి కాస్త వాటర్ పోసుకోవడానికి అవి వేసుకోవడం, లేదంటే ఏ త్రిమూర్తుల వ్రతమో చేసుకునేటప్పుడు మనం పాత్రలతో నీళ్లు పెడతాం కదండి, అలాంటి వీటికి ఉపయోగించవచ్చా, ఇలాంటి అనుమానాలు అయితే మనలో చాలామందికి ఉంటాయండి. నాకు కూడా అదే అనుమానం ఉండేది. ఎందుకంటే మా ఇంటికి అలాంటి పాత్రలు చాలా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మన బంధువుల ద్వారా కానీ, చుట్టాల ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మన ఇంటికి అలాంటి వస్తువులు వస్తూ ఉంటాయి. 11 మందికి కానీ 12 మందికి కానీ ఇస్తారని చెప్పాను కదండి, వాళ్ళని అయ్యలు అంటారు. అయ్యలు అంటే ఆ భగవంతుడి స్వరూపంగా మనం కొలుస్తామన్నమాట. వాళ్ళకి ఇచ్చిన వస్తువులు మనం వాడచ్చా లేదనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటివి అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇదైతే ఒకరు ఇచ్చారనమాట, మనం ఆచమనం చేసుకోవడానికి వాటికి. నేనైతే ఇది పక్కన పెట్టేశాను. అయితే ఇది వాడచ్చా లేదా, దేవుడి మూలన పెట్టచ్చా లేదా, లేదా ఏ త్రిమూర్తుల వ్రతమో లేకపోతే ఏదో దానికి దీంతో పాత్రతో నీళ్లు తీసుకోవచ్చా లేదా అనే అనుమానంతో నేను ఒక పంతులు గారిని అడిగాను ఫ్రెండ్స్. అడిగితే తప్పకుండా ఇది మనం వాడుకోవచ్చు అంట. ఎందుకంటే ఇది చనిపోయిన వ్యక్తి అనగానే అతను భగవంతుడితో సమానం, ఆయనకి ఇది నివేదిస్తున్నారు. దానివల్ల మనకి ఏ కీడు జరగడం కానీ, ఇంట్లో ఏవైనా సమస్యలు రావడం కానీ, మనకేదో జరగడం కానీ, మన ఇంట్లో వాళ్ళకి ఏదో జరగడం కానీ అలాంటిది ఏమీ ఉండదంట ఫ్రెండ్స్. చక్కగా వాడుకోవచ్చు అంట. ఇది ఏంటంటే భగవంతుని పేరు మీద ఇస్తున్నారు, అది మనం వాడుకోవచ్చు. అంతే తప్పించి ఇది మనం వాడుకుంటే ఏదో జరుగుతుందనే ఇదైతే మాత్రం మనం పెట్టుకోకూడదంట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే మీరు చక్కగా వాడుకోవచ్చు. లేదు అన్నీ కలిపేసి మేము ఒక పెద్ద పాత్ర రూపంలో మేము తీసుకుంటాము, అన్నీ ఒకలాంటి వస్తువులే ఉన్నాయి అని అనుకున్నట్టయితే మీరు అది మార్చుకుని వేరే వస్తువుని కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి, కానీ ఎవరిని అడగాలో తెలియదు. కొంతమందికి పంతులు గారికి ఎలా చెప్పాలో కూడా తెలియదు అనమాట. తెలియక ఇయో పక్కన పడేసి వదిలేస్తుంటారు, లేదా కొంతమంది పడేస్తూ ఉంటారు. అలాంటి పనులు అయితే చేయకండి. తప్పకుండా ఇది మనం వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.